అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి ఆహ్వానం పంపకపోవడంపై గత సమావేశంలో ఆ పార్టీ కౌన్సిలర్లు వాకౌట్ చేయడంపై టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు చైర్మన్ తో సహా పలువురు వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతూ తీర్మానాలు చేయకపోవడంతో ఎమ్మెల్సీకి ఆహ్వానం పంపలేదని తేల్చి చెప్పారు. అనంతరం ఎజెండాలో పొందుపరిచిన 21 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం తమ గౌరవ వేతనంతో పాటు ల్యాప్టాప్ లేదా ట్యాబ్లను ఇవ్వాలంటూ అధికార ప్రతిపక్ష సభ్యులు కమిషనర్ను కోరారు. అంటే మన అంతా అయిన తర్వాత వర్కౌట్ చేశారు కదా, ఆ రోజేమో వైఎస్ఆర్ పార్టీ తరఫున వర్కౌట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు మీరు వైస్ చైర్మన్ గారు నారాయణ బాబు గారు ఇద్దరు కూడా త్రిమూర్తి గారు గతంలో అనేక అంశాలపై ఇక్కడ సభలో పరిష్కారాలు చేశారు. కోర్టులో ఉన్న అంశాలు కూడా డంపింగ్ యార్డ్ 3 ఎకరాల విషయంలో కూడా ఆయన పరిష్కారం చేశారు. అలాంటి అంశాలన్నీ క్రిటికల్ అంశాలను కూడా పరిష్కారం చేశారు. అంటే ఆయన్ని ఇప్పుడు ఈ 18 నెలలు అయిపోయిన తర్వాత ఆయన సభకు రాకూడదు, ఆహ్వానం పత్రిక పంపలేదని మేము వాకౌట్ చేసాం. ఆహ్వానం జరిగిందని అంటే ఎవరు కోసం చేస్తున్నారు మీరు? ఏమడిగారంటే వాకౌట్ అంటే స్టార్టింగ్ లో చేస్తారు కదా, మీటింగ్ అంతా అయిపోయాక చేశారు. అదొకటి వాళ్ళకి వచ్చాయి. రెండోది మొత్తం మా పార్టీ అంతా మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పారు కదా, ఆయనకి క్లారిటీ అర్థం అవ్వలేదు. మేము వైఎస్ఆర్సీపీయా, వైస్ చైర్మన్ గారు కూడా వైఎస్ఆర్సీపీయా కాదా అని డౌట్ అయిపోయారండి. వాకౌట్ చేయలేదా చేశారా అన్న క్లారిఫికేషన్ ఆమె అడిగారండి. ఆన్సర్ ఆమె చెప్తారు. ఈ క్వశ్చన్ మీకు కాదండి. క్వశ్చన్ అర్థం అయిపోతే మీరు మాట్లాడటానికి అవకాశం లేదని మేము అనిపించేసారు. మేము ఆయన ఉండగా ఎవరు మాట్లాడేస్తారు అని అంటున్నారు. ఈయన ఎవరు మాట్లాడకపోతే ఆయన ఉన్న సబ్జెక్ట్ మాట్లాడతారు. చేసిన కారణం చెప్పాం, బయటకు వెళ్ళేవాడు. అజెండాలో సబ్జెక్ట్ వైజ్గా మేము వర్కౌట్ చేయడానికి రైట్ ఉంటాయి. బహుశా మనకు తెలియదు. మనకి ఇవాళ ఎన్ని అంశాలు? 17 అంశాలు మొత్తం కాదు ఉన్నాయి. 21 సార్లు వాకౌట్ చేయొచ్చు. మేము ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా ఇప్పుడు సభలోనే ఎవరైనా చేయొచ్చు. చేసి ఆ అంశం మళ్ళీ 2వ అంశాలతో మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. అది వాకౌట్ అనడానికి లక్షణం ఉంది. కానీ ఇప్పుడు మన గౌరవ గంగరాజు ప్రశ్న ఏంటంటే, మరి మన గౌరవ ఎమ్మెల్సీ గారిని అవమానించారన్నప్పుడు ఎజెండా అంతా అయిపోయి జ్ఞాపకం వచ్చిందని అడిగారు. అది ఆయన అడిగిన ప్రశ్న. అది దానికి సూట్గా సమాధానం లేదు. ఎవరైనా వాకౌట్ చేసే రైట్ ఉంది. వాకౌట్ చేసేటప్పుడు మైక్ పుచ్చుకుని ఆ మైక్లో పలానా కారణం చేత వాకౌట్ చేస్తానని చెప్పి వాకౌట్ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని 2009 నుంచి అసెంబ్లీలో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ముఖ్యమంత్రిగా ఉండగా వాకౌట్ చేస్తానన్నా కూడా మైక్ ఇచ్చేవారు కాదు. శాసనసభ్యులు కానీ దాని లీడర్ కానీ. అంటే వాకౌట్ చేసేటప్పుడు ఎందుకు వాకౌట్ చేస్తారో సభ చెప్పాలి. రెండో విషయం, 18 నెలల నుంచి ఎందుకు చేయలేదు అంటున్నారు. ఇవాళ మీ పార్టీలో కొనసాగుతున్న కౌన్సిలర్లే ఒక ఇద్దరు నాకు ఎప్పుడో వైఎస్ఆర్ చూడకపోయారు. మా నాయకుడు రావడానికి రైట్ లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు అని చేత అభ్యంతరం పెట్టండి అని నేను పెట్టినని చెప్పాను. ఇప్పుడు ఎందుకు పెట్టామన్నారు కారణం. మరి మొన్న మీ అందరూ నిలబడే ఉంటుంది. నేను తిరుమతిలో చెప్పాను ఎందుకు పెడుతున్నామో కారణం. మరి మీరు మీకు బస్సు తిరుమతిగా లేచి ఉంచున్నారు. మరి బస్సు మీకు కనబడుతుంది, వీళ్ళు కనబడుతుంది. ఏం చెప్పానంటే మా సమాధానం ఏమంటే, ఇప్పుడు మీరు మండలాల్లో తీర్మానాలు చేయకుండా ఆవి చేయిస్తున్నారు. అంచేతి మిమ్మల్ని మండలాలు రాకుండా ఆవి చేసాం. కౌన్సిల్లో కూడా కమిషనర్ గారు కంగారు పడ్డారు తప్ప అనే యాక్ట్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు యాక్ట్ ప్రకారం మిమ్మల్ని రాకుండా తీసేస్తామని కూడా చెప్పాను. అయితే చెప్పాను పక్కన ఉండగా. అందరికి వినబడింది, కొంతమంది వినపడకపోవచ్చు. ఏమైందంటే అమ్మా, ఎన్ఆర్జీ చేసి వర్క్స్ కి మండల తీర్మానం చెయ్యాలి. ఇంకొక యాక్షన్ అయితే చేయక్కర్లేదు. చెయ్యకపోయినా డీముట్టి అప్రూవ్, అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ రూల్ పాటించినందువల్ల డీముట్టి అప్రూవ్ ఒప్పుకోవట్లేదు. అంచేత మీరు ఆగిపోయి కాకినాడ ఓకే చేస్తున్నారు. అంటే అది రెండు విధానాలు ఉన్నాయి. పంచాయతీ ఎప్పుడు చేయాలి, ఫస్ట్ చేయకపోతే గ్రామ సభ అయిన తర్వాత, గ్రామ సభ మాత్రం కంపల్సరీ ఒప్పుకోవాలి. గ్రామ సభ తీర్మానం అయిన తర్వాత పంచాయతీకి ఇస్తారు. పంచాయతీ వాళ్ళు 15 రోజుల లోపల ఒకటి చేయకపోతే డీముట్టి అప్రూవ్. మళ్ళీ ఎంతో
మళ్ళీ ఎండిఓకి ఇచ్చి ఎండిఓ దగ్గర నుంచి ఎంపీపీ గారు పెడతారు. మళ్ళీ 15 రోజుల్లో తీర్మానం చేయకపోతే డీబుటీ ఎప్పుడు ఇది ఒక యాక్ట్ లో ఉన్నదండి. ఇంకొక యాక్ట్ ఏముంటుందంటే ఏదైనా కూడా అది మీకు తెలియదు, రాజ్యాంగం అన్ని రకాలు ఉంటాయి. ఏదైనా గ్రామ సభ, పంచాయతీ, మండలం అని చెప్పి ఇంకో దాంట్లో ఉంటాయి. దానికి ఒక్కొక్క కలెక్టర్ కూడా పాటిస్తున్నారు. అందుచేత మన కలెక్టర్ మన 3 మండలాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినవి. రాయవరం మండలం ఎప్పుడు ఎప్పుడు లేదు, అది ఎప్పుడు పెండింగ్ లేదు. మండపేట మండలం కూడా ఓకే చేశారు. చేసిన తర్వాత కపిలవరం మండలం చేయమన్నారు. చేయనప్పుడు చెప్పాం, మైక్ కట్టేసి పక్కనే కాబట్టి మన ఎంపీపీ గారికి, అమ్మ మీరు చెయ్యకపోతే మళ్ళీ మీటింగ్ నుంచి త్రిమూర్తులు గారిని మండలం మీటింగ్ రానివ్వను ఇలాగే చెప్పాను. అదే కంది అడిగినారు. అంతేనమ్మా, లీడర్ వచ్చే రైట్ లేదు అని చెప్పాం. అదే విధంలో ఇక్కడ చేసాం. లేదంటే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఏంటి ఎంత మంది చూస్తుంది మీకు జాగ్రత్త.